ఒకే దేశం ఒకే ఎన్నిక. అదే అండి మన జమిలీ ఎన్నికలు. ఈ జమిలీ ఎన్నికల గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నామంటారా? మన ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం 2024 డిసెంబర్ 17న పార్లమెంట్లో ఒక బిల్లుని ప్రవేశపెట్టింది. అదే జమిలీ ఎన్నిక. వాడుక భాషలో చెప్పాలి అంటే ఒకే దేశం ఒకే ఎన్నిక. ఈ బిల్ దేశ చరిత్రలో ఒక గేమ్ చేంజర్ అని, దేశంలో అత్యంత మార్పులను తీసుకొస్తుందని మరియు దేశ జీడిపిని 5% వరకు పెంచుతుందని ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం అంటుంది. కానీ ప్రతిపక్షాలు మాత్రం ఇది ఒక కాంట్రవర్షియల్ బిల్ అని మరియు ప్రజాపాలనను బలహీనపరిచే ప్రయత్నమని, ఈ బిల్ వల్ల ప్రాంతీయ పార్టీలకు నష్టమని, ఇది కేవలం ఒక వ్యక్తి యొక్క ఈగోని సంతృప్తి పరచడానికి మాత్రమే అని ఆరోపిస్తారు. రాజకీయ పార్టీలు ఈ బిల్లుపై ఆరోపణలు ప్రత్యారోపణలు చేస్తుండగానే మన మెయిన్ మీడియా మాత్రం ఇది ఒక టీఆర్పీ పెంచే టాపిక్ గానే చూస్తుంది. కాబట్టి ఈ జమిలీ ఎన్నికల బిల్ ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది, ఇది నిజంగా మనకి డబ్బుని ఆదా చేస్తుందా, ప్రతిపక్షం దీన్ని ప్రజాస్వామ్యానికి హాని అని ఎందుకు అంటుంది, చివరికి ఇది బీజేపీ యొక్క మాస్టర్ స్ట్రోకా లేకపోతే మన డెమోక్రసీకి ప్రమాదమా అన్నది మీకు తెలియజేస్తుంది. ఒకే దేశం ఒకే ఎన్నిక. ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లు యొక్క ఉద్దేశం దేశంలో జరిగే అన్ని ఎన్నికలను ఒకేసారి జరిపించడం. లోక్సభ నుండి స్టేట్ ఎలక్షన్స్ నుంచి గ్రామ పంచాయతీ లోకల్ బాడీ ఎలక్షన్స్ని అన్నీ ఒకేసారి కలిపి జరిపించడం. ప్రస్తుతం మన దేశంలో ఏదో ఒక మూలన ప్రతి 6 నెలలకు ఏదో ఒక ఎలక్షన్ జరుగుతూనే ఉంటుంది. ఉదాహరణకి 2024లో ముందు మనకి లోక్సభ ఎలక్షన్స్, తర్వాత ఇమీడియట్గా మనకు 4 స్టేట్ ఎలక్షన్స్ జరిగాయి. అదే జమ్మూ కాశ్మీర్, హర్యానా, మహారాష్ట్ర మరియు జార్ఖండ్ ఎలక్షన్స్ వచ్చాయి. అది కూడా ప్రతి నెల ఒక ఎలక్షన్స్ వారిగా. దీంతో పాటు ముందుగా చెప్పుకున్నట్టు మనకి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉండనే ఉన్నాయి, కార్పొరేషన్స్ ఎలక్షన్స్ ఉండనే ఉన్నాయి. మన దేశంలో ఏదో ఒక మూలన ప్రతి 6 నెలలకు ఒకసారి ఎలక్షన్ జరుగుతూనే ఉంటాయి. అయితే ఇలా ప్రతి 6 నెలలకు ఒకసారి ఎన్నికలు జరగడం వల్ల నష్టం ఏంటి? ఎందుకు బీజేపీ దీన్ని మార్చాలనుకుంటుంది? మొదటి ప్రాబ్లం ఏంటంటే, బీజేపీ చెప్తున్నది ఏంటంటే పాలనాపరమైన ఇబ్బందులు. ఎన్నికలు జరిగిన ప్రతిసారి మనకు యాజ్ ఎ సిటిజన్గా మనకు ఓకే ఎలక్షన్ జరుగుతున్నాయి అనిపిస్తుంది, కానీ మనకు తెలియని ఎన్నో ఇబ్బందులు, ఆటంకాలు ఇందులో ఉంటాయి. ప్రతి ఎన్నికలు ఎంసీసీ కోడ్, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పరిధిలోకి వస్తాయి. అంటే ఎప్పుడైతే ఎంసీసీ అమలులోకి వస్తుందో అప్పటి నుండి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వల్ల మన ఎన్నికలు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కు లోబడి జరిపించాల్సి ఉంటుంది. దానివల్ల మనకి పాలనాపరమైన ఇబ్బందులు, కీలకమైన అభివృద్ధి పనులు నిలిపివేయబడతాయి. ఎంసీసీ అమలులో ఉన్నప్పుడు ఎలాంటి ప్రభుత్వ పనులు మరియు పథకాలు అమలు చేయకూడదు. ఈ అభివృద్ధి నిలిపివేత పనులు కొన్ని రోజులు మాత్రమే కాకుండా కొన్ని నెలలు కూడా జరుగుతాయి. ఇప్పుడున్న పద్ధతిలో ఎన్నికలు విభిన్న కాలాల్లో జరగడం వలన మన దేశ అభివృద్ధి అడ్డంకులకు లోనవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2017లో ఎంసీసీ వల్ల పాలన మరియు అభివృద్ధి పనులు 7 నెలలు నిలిచిపోయాయని. అవి 3 నెలలు జాతీయ ఎన్నికలు మరియు 4 నెలలు రాష్ట్ర స్థాయి ఎన్నికలు. అంటే సగం సంవత్సర కాలం ఎలాంటి పాలన లేదా అభివృద్ధి పనులు జరగక ఎన్ని ప్రాబ్లమ్స్కి దారితీస్తుందో మీరే ఊహించండి. పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్స్, స్కూల్స్, హాస్పిటల్స్ మరియు రోడ్లకు ఖర్చు చేయాల్సిన డబ్బులు నిలిపివేస్తారు. ఈ విధంగా ఎన్నికలు జరుగుతూ ఉంటే ప్రభుత్వం చేయాల్సిన అభివృద్ధి పనులకు ప్రతిసారి ఆటంకం. ఉదాహరణకు మహారాష్ట్రలో జరిగే మొత్తం ఎన్నికల ప్రక్రియకు జరిగే ఆటంకం, ప్రచారం చేయడం, పోలింగ్ వలన కలిగే ఆటంకం మొత్తం కలిపితే 300 రోజులు. జస్ట్ ఇమాజిన్, 5 సంవత్సరాల పాలనా కాలంలో 300 రోజులు అంటే ఒక పూర్తి సంవత్సర కాలం ఈ ఎంసీసీ కోడ్ అమల్లో ఉంటుంది. ఒకసారి ఆలోచించండి, పూర్తి సంవత్సరం 5 ఏళ్ల కాలంలో అంటే ప్రభుత్వం చేయాల్సిన పనులకి ఆటంకం అంటే మీరే ఊహించండి. రెండవది, ఎన్నికలు ఎంతో ఖర్చుతో కూడుకున్నవి. 2019 జాతీయ ఎన్నికలు ఒక్కటే 60,000 కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి. ఈ ఖర్చు కేవలం ఎన్నికలు జరిపించడానికి మాత్రమే. దీంతోపాటు స్టేట్ వైజ్ ఎలక్షన్స్ జరిపించడానికి అయ్యే ఖర్చు, దీంతోపాటు సెక్యూరిటీ ఫోర్సెస్, పారామిలిటరీ బలగాలు, స్కూల్స్ మరియు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్స్ అందరినీ ఎలక్షన్స్ పనికి వాడుకుంటారు. మూడవది, ఈ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ని, ఉద్యోగులను వాడటం, పోలీసులు, గవర్నమెంట్ టీచర్లు, ఆఫీసర్స్ని ఎలక్షన్స్ వర్క్స్ గురించి వాడటం, స్కూల్స్ని పోలింగ్ స్టేషన్స్గా మార్చేయటం. మనకు పని చేయాల్సిన వారందరూ ఎలక్షన్స్ పనులలో బిజీ అవుతారు. దీనివలన పాలనాపరమైన సాగతీత. చివరగా ప్రతి 6 నెలలకు ఎన్నికలు జరపడం వలన పొలిటీషియన్స్ పాలన కంటే ఎక్కువగా ప్రచారంపైనే ఫోకస్ చేస్తారు. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల ప్రక్రియ ప్రకారం మనం ఎదుర్కొంటున్న సమస్యలు ఇవి. అందుకని ఇప్పుడున్న ప్రభుత్వం బీజేపీ ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లును ప్రచారంలోకి తీసుకొచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఇండియన్ గవర్నమెంట్ ఒక పేపర్ని కూడా ప్రచురించింది. ఒకే దేశం ఒకే ఎన్నిక వల్ల
1.5% జీడిపి గ్రోత్ వస్తుంది అని. 2024 ప్రకారం 1.5% అంటే 4.5 లక్షల కోట్లు. అంటే మన ఆరోగ్య శాఖ ఖర్చు చేసే దాంట్లో సగం, మన విద్యా బడ్జెట్లో ఒక 3వ వంతు. ఒక సర్వే చెప్పిన దాని ప్రకారం మన దేశంలో ఇన్ఫ్లేషన్ 1% మేర తగ్గుతుందని, ప్రభుత్వం ఖర్చు 18% పెరిగినా మన దేశంకి వచ్చే పెట్టుబడులు 0.5% పెరగవచ్చునంట అంచనా. ఈ విధంగా చూస్తే ఒకే దేశం ఒకే ఎన్నిక అద్భుతంగా ఉంది. ప్రభుత్వం ఎక్కువ రోజులు పనిచేస్తుంది, రాజకీయ నాయకులు ప్రభుత్వ పనులపై ఎక్కువ శ్రద్ధ పెడతారు, ప్రజాపాలన సాఫీగా సాగుతుంది, దీనివల్ల వచ్చే లాభం కొన్ని వేల కోట్లు. కాబట్టి ఇది ఒక ఉత్తమమైన బిల్లుగా మనకు కనిపిస్తుంది. మరి ప్రతిపక్షాలు ఎందుకు ఇంత మంచి బిల్లుని వద్దంటున్నారు? వారు కేవలం బీజేపీకి వ్యతిరేకం కాబట్టి అపోజ్ చేస్తున్నారా, లేక ఇంకా ఏదైనా కారణాలు ఉన్నాయా మనం తెలుసుకుందాం. వ్యూవర్స్, నాదొక చిన్న విన్నపం. ఇక్కడ మనం చర్చించుకుంటున్న ఈ విషయాన్ని ఏ పార్టీకి సంబంధించిన వారైనా ఒకసారి న్యూట్రల్ ఆడియన్గా చూస్తే మనకు ఒక కంక్లూజన్ వస్తుంది. మొదటి సవాల్, చట్టపరమైన మరియు కాన్స్టిట్యూషన్స్కి సంబంధించిన అడ్డంకులు జమిలీ బిల్లు అమలు చేయడంలో ఉన్నాయి. భారతదేశం డెమోక్రసీ ఫెడరల్ నిర్మాణంపై పనిచేస్తుంది. అందులో కేంద్రం మరియు రాష్ట్రాలు ఇండిపెండెంట్గా పనిచేస్తాయి. ఒకేసారి ఎన్నికలు జరపడం వల్ల అన్ని స్టేట్స్ ప్రభుత్వాలను డిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక్కో రాష్ట్రంలో ఒక్కోసారి ఎన్నికలు జరిగాయి ఇంతకుముందు. ఇప్పుడు అన్ని రాష్ట్రాలు లోక్సభ ఎన్నికలకు అనుసంధానం చేయాలి అంటే దీన్ని ఎలా చేయగలం? రాష్ట్ర అసెంబ్లీలను వారి టర్మ్ అవ్వకముందే డిజాల్వ్ చేయాలి, లేదా రాష్ట్రాలలో సెంట్రల్ గవర్నెన్స్ పెట్టాలి. ఇది జరగాలంటే మనం కనీసం 5 కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్స్ని మార్చాలి. ఆర్టికల్ నెంబర్ 83, 85, 172, 174 మరియు 356లను తిరిగి రాయాలి. కానీ ఒక విషయం ఏంటంటే, భారతదేశం వంటి బలంగా విభజింపబడిన రాజకీయ వ్యవస్థలో కనీసం 50% రాష్ట్రాలు ఈ మార్పులను అప్రూవ్ చేయాలి. అది జరిగే పనినా? రెండో సమస్య ఏంటంటే, భారత్ ఒక దేశం మాత్రమే కాదు, వివిధ రాష్ట్రాలు, సంస్కృతులు మరియు సమస్యల యొక్క మిశ్రమం. ఈ పద్ధతిని అమలు చేయడంలో జాతీయ సమస్యలపై దృష్టి పెరిగి ప్రాంతీయ సమస్యలపై దృష్టి తగ్గుతుంది. అన్ని ఎన్నికలు ఒకేసారి జరిపితే ఒక సర్వేలో చెప్పినట్టు ఓటర్లు ఒకటే పార్టీని స్టేట్ మరియు సెంట్రల్ ప్రభుత్వాలను ఎన్నుకునేందుకు 77% మేర అవకాశం ఉందంట. ఫర్ ఎగ్జాంపుల్, 2014లో బీజేపీ నేషనల్ వేవ్తో ఎన్నికలు గెలిచింది. దాని నెక్స్ట్ ఇయర్ జరిగిన హర్యానా ఎన్నికల్లో కూడా గెలిచింది. కాంగ్రెస్ ఆధిపత్యం వహించే రాష్ట్రమైన హర్యానాలో కాంగ్రెస్ ఓటమిని ఎదుర్కొంది. అలాగే తమిళనాడులో రీజనల్ పార్టీస్ లాంటి డిఎంకే, ఏఐఏడిఎంకే స్టేట్ పాలిటిక్స్లలో డామినేట్ చేస్తాయి. ఎందుకంటే వారు కావేరీ నీటి వివాదం, తుతుక్కుడి కాపర్ ప్లాంట్ వంటి ప్రాంతీయ సమస్యలపై దృష్టి ఎక్కువ పెడతారు. జమిలీ ఎన్నికల వల్ల లోకల్ ఇష్యూస్పై కాకుండా నేషనల్ ఇష్యూస్ అయిన ధరల పెరుగుదల, నేషనల్ సెక్యూరిటీ వంటి జాతీయ సమస్యలపై వారి దృష్టి వెళ్తుంది. ఉదాహరణకి 2019లో బాల్కోట్ దాడుల తర్వాత బీజేపీ జాతీయ భద్రతపై గట్టిగా ప్రచారం చేసి ఫలితంగా దేశవ్యాప్తంగా 303 సీట్లు కైవసం చేసుకుంది. కానీ తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఒక్క సీటు గెలవలేదు. ఎందుకంటే బీజేపీ అక్కడున్న లోకల్ సమస్యలపై ఫోకస్ పెట్టలేదు. ఒకవేళ నేషనల్ పార్టీలు ప్రతి ఎన్నికల్లో డామినేట్ చేస్తే బ్యాలెన్స్ ఆఫ్ పవర్ దెబ్బతింటుంది. అంటే తమిళనాడు రైతులపై ప్రవేశపెట్టే హానికరమైన పాలసీలను అడ్డుకోగలుగుతుందా? జార్ఖండ్ మరియు ఒడిషా వంటి రాష్ట్రాలు తమ పోరాటాలకు సపోర్ట్ చేసే నాయకులను ఎన్నుకోగలరా? లేదా రాజకీయ నాయకులు, పార్టీలు నేషనల్ క్యాంపెయిన్లో పడి ఈ సమస్యలను మర్చిపోతారా? మూడవది, తరచుగా ఎన్నికలు జరగడం ఖరీదైనప్పటికీ ప్రభుత్వాలు వారి పాలనా సమయంలో వారి విధి విధానాలు అమలు చేస్తూ ప్రజల పట్ల బాధ్యతాయుతంగా ఉండటం జరుగుతుంది. యూపీని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే 2019లో బీజేపీ 62 ఎంపీ స్థానాలు గెలిచింది. 2022లో లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గెలిచింది. కానీ 2024కు వచ్చేసరికి ఎంపీ ఎలక్షన్స్లో వారి ఎంపీ స్థానాలు 33కు తగ్గాయి. అంటే ఓటర్లు వారి అసహనాన్ని ఇక్కడ చూపించారు. కానీ అదే జమిలీ ఎన్నికలు జరిగితే ఓటర్లు వారి అసంతృప్తిని చూపించే అవకాశం ఉండదు. జమిలీ ఎన్నికలు జరిగిన తర్వాత ఎప్పుడైనా మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వస్తే ఆ రాష్ట్ర ప్రజలు తిరిగి ఇంకో ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. ఆ ప్రభుత్వం 1 లేదా 2 సంవత్సరాలు పనిచేస్తారు. అలాంటి ప్రభుత్వాలు లాంగ్ టర్మ్ డెవలప్మెంట్పై దృష్టి పెడతారా, లేదా తాత్కాలికంగా పొలిటికల్ సర్వైవల్ గురించి ఆలోచిస్తారా? వారు బలమైన మార్పులు చేయడానికి ఆలోచిస్తారా, లేదా వారు కేవలం ఎన్నికల్లో ఎలా గెలవాలి అని ప్రజల డబ్బుని ఉచితాలకు వాడుకుంటారా? మీరే ఆలోచించండి. చివరగా జమిలీ ఎన్నికల గురించి మనం పరిశీలించాల్సిన విషయాలు ఏంటంటే, అన్ని ఎన్నికలు ఒకేసారి జరపడం వలన జాతీయ ఐక్యత తీసుకురావచ్చు, కానీ జాతీయ సమస్యలు ప్రాంతీయ సమస్యలను అధిగమించే అవకాశం ఉంటుంది.
దీనివల్ల ప్రాంతీయ సమస్యలు పెద్దవిగా కనిపించకపోవచ్చు. 5 సంవత్సరాలకు ఒకేసారి ఎన్నికలు జరపడం వల్ల లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ చేయడానికి అవకాశం ఉంది. కానీ ఎప్పుడైనా మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వచ్చి కొత్త ప్రభుత్వాలు ఏర్పడితే వారు రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచిస్తారా? చివరగా ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఒకే దేశం ఒకే ఎన్నిక విధానాన్ని అమలు చేయడానికి ఎన్నికల ఖర్చులకు మించి అదనంగా ఇంకో 10,000 కోట్లు కేటాయించడం అవసరం ఉందంటారా? మీరే ఆలోచించండి. ఈ కంటెంట్ నచ్చితే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు చేసే ఆ చిన్న లైక్ వల్ల ఇలాంటి మంచి కంటెంట్ ఇంకా ప్రజల్లోకి వెళ్తుంది. థ్యాంక్ యూ. జై హింద్.